హలో గాయ్స్, నుంచి గర్భగుడిలోకి వెళ్ళిపోయినాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం కొమరవెల్లికి పోతున్నాం. మళ్ళీ అంతా సేమ్ గ్యాంగ్. కారు రెడీ ఉంది, అన్న వాళ్ళందరు కార్లు ఉన్నారు. మళ్ళీ సేమ్ గ్యాంగ్ మళ్ళీ కొమరవెల్లి పోతున్నాము. ఇగో అందరు వచ్చేసారు, హాయ్ చెప్తారు. అందరూ వచ్చారు, గీలే లేట్ చేసారు గాయస్. 5 అన్నారు, 5:25 నేను కాదు, మా అన్న లేట్ చేసిండు. మా అన్న లే అంటే లేట్గా లేచి అస్సలు రెడీ కాలే. నా తప్పేం లేదు, నేను ముందే రెడీ అయి కూర్చున్నా. నేను మెసేజ్ చేసిన కానీ మీకు అప్పుడే వస్తున్నాను, రెడీ అయినా అని. మీరు వచ్చినాక పోదామని చూస్తున్నాం. అది గాయస్, ఇప్పుడైతే మనం కొమరవెల్లికి పోతున్నాం. కొమరవెల్లికి పోయినాక దేవుని దర్శనం చేసుకొని అట్లనే అక్కడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా దాన్ని తిరిగేసి మన సామటాన్ని వస్తాడు, సామటాన్ని ఎక్కించుకొని పోవాలి. మా అన్న ఇంకా రాలే, మా అన్న ఇంకా లీడ్ చేస్తుండు. మా అన్న కూడా వచ్చినాక పోవాలి. అది గాయస్ ఈరోజు ప్లాన్. సో చూద్దాం ఈరోజు ఎట్లయితుందో. చూడండి గాయస్, వచ్చి అర్ధగంట అవుతుంది. ఇప్పుడేమో కళ్ళద్దాలు పెట్టుకొని షో చేసుకుంటూ వస్తుండు. బాయ్ బాయ్, కళ్ళ పడతలేదా? బాయ్ హాయ్ బాయ్, నీకు ఫ్యాన్స్ వస్తారు. ఆ మాస్క్ నేను ఓరో గుర్తుపట్టద్దు. మళ్ళా అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయినా అని ఫీలింగ్. మాస్క్ పెట్టుకొని మరి వచ్చిండు. గ్యాస్ పెట్రోల్ ఇది ఇట్లా పోతుంది. బాయ్ చెప్పా, ఏం సంగతులు? కొమరవెల్లిలో మీటప్ పెడుతున్నాం. డ్రైవింగ్ కి మొత్తం ఖర్చు చెప్తుంది బాయ్. ఒకటే మ్యూజిక్ పెడతానని డ్రైవింగ్ ఏమో అంటున్నాను. ఏమంటలే, బాగున్నా చెక్కిన డ్రైవింగ్ నేనా? నేను చాలా జాగ్రత్తగా ఆర్టీఐ రూల్స్ ప్రకారం సూపర్. నేను అలాంటి ర్యాష్ డ్రైవింగ్ అసలు ఎంకరేజ్ చేయను, నేను చేయను కూడా. 2 లారీల మధ్యలోకి వెళ్ళి తీసుకొని తప్పు. అది వాళ్ళు రోడ్ అన్నది, లారీలు వస్తాయి, సైకిల్ వస్తాయి, బస్సు 2 కాకపోతే 3 లారీలు వస్తాయి. అవును, రోడ్ ఇంకా అందరు వాడుకోరు, అందరు ట్యాక్స్ పడతారు. అంతే అంతే, నీ తప్పేం లేదు అట్లా. అంతే, అవతల నుంచి వచ్చే వాళ్ళు తప్పే. అంతే, నువ్వు బుద్ధినా కూడా అవతల వాళ్ళు తప్పే కదా. చిరంజీవి చెప్పనా? మా నవీన్ భాయ్ తో మాట్లాడారు. అలిగావా? నవీన్ భాయ్ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుందా? ఓకే. చాలా దూరం ఉన్నాడు. ఏవో అంత దూరం 10 feet ఉన్నాడు. ఎలా ఉంది? ఇప్పుడే సింగపూర్ ఎయిర్లైన్స్ ఎక్కి దిగినట్టుంది. నువ్వు కొంచెం చేతులు పిసుకోవడం బాగానే. అన్న మరి ఏంది సంగతి? ఇవాళ ఉందా లేదా? నాకు కూడా ఏం తెలియదు ప్లాన్స్. నేను కూడా వెయిటింగ్, వాట్ ఈస్ ద ప్లాన్. గో విత్ ద ఫ్లో. అంతే. డిసైడ్ చేసిరో వీడిపోతురు అసలు. వీడిపోతురు కాదు, వీడిపోతురేమో తెలియదు. కారు ఎక్కుస్తున్నావు అన్న. కార్యక్రమన్నారు అంతే. కిడ్నాప్ కూడా అవుతున్నా మరి ఏంటి చెప్పండి మీరే. విడిపోతున్నాం. భరత్ గారు నోరు జారకండి. భరత్ గారు దయచేసి. అరే బిట్టుగా, అరే చెప్పు బాయ్. తినలే బాయ్, నైట్ తిన్నా, తినేసి పనుకున్నా. ఏం తిన్నా అడుగు. ఏం తిన్నావు? నేను చెప్పా.
బ్లాగ్ చేసేటోని అన్ని అడగాలి నాతో అడిగించుకుంటా. రైట్, గ్రిల్ చికెన్ తిన్నా. పోయినసారి ఎర్రగా వచ్చేది, ఈసారి అసలు ఒరిజినల్ గ్రిల్ చికెన్ అయితే అట్లా వచ్చింది. బ్రౌనిష్ అంతా అంతే అంటే మంచిగా ఉంది. అది మోగు కాడ కుక్క. మన కళ్ళ కనిపిస్తాడు, కెమెరాలో కనిపిస్తే సో గైస్ ఇప్పుడైతే టిఫిన్ బ్రేక్ కోసం ఆగినాము. బ్రేక్ఫాస్ట్ తిని పోదామని చూస్తున్నాం. కొమ్మరల్లికి అయితే వచ్చేసినాము. అటు ఈ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే గుడే మనకు. బాయ్, హౌ వాజ్ యువర్ జర్నీ? రకరకాలు ఉన్నాయి. రకరకాలుగా ఉందంటే ఎట్లు ఎక్కి పడేసారు. కొంచెం ఆకలి అవుతుంది, తినేద్దాం. చెప్పు తినేసి దర్శనం పోదాం. దర్శనం అయినాక మళ్ళీ ఇంటికి. అంతేనా? అంతే అంట. ఏంటంట అదే క్వశ్చన్. అన్నకు హౌ వాజ్ యువర్ జర్నీ అంటే రకరకాలుగా ఉందంటాడు. అవునా? స్నానం చేసినా నిజంగా చెప్పు. స్నానం చేయలే అన్న, స్నానం చేయలే, గుడికి వచ్చిండు. అది మొత్తానికి అయితే కొమ్మలు వచ్చినాం గాయస్. ఇప్పుడు తిన్నాక కంటిన్యూ. టిఫిన్ బ్రేక్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు మళ్ళీ గుడికి స్టార్ట్ అవుతున్నాం. మేము టిఫిన్ తిని వచ్చి కారు అంటే ఫోన్స్ ఎలా ఉండవని కారులోనే ఫోన్స్ పెట్టి వెళ్ళాము. మేము అలా వెళ్ళి ఇలా వచ్చేసినాం అనమాట. దర్శనం అట్లా అయిపోయింది. డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి గర్భగుడిలోకి వెళ్ళిపోయినాము. గర్భగుడిలోకి నుంచి అలా వెళ్ళి ఇలా వచ్చేసినాం అంతే. 2 minutes కూడా పట్టలేదు మాకు దర్శనం టైము. అయిపోయింది. ఈరోజు మళ్ళీ తొలి ఏకాదశి. ఎంత ఖాళీ తెలుసా, ఎవ్వరు రాలే. ఎంత ఖాళీ అంటే మేము డైరెక్ట్ మల్లన్న స్వామిని 1 inch తేడాతో దర్శించుకొని వచ్చినాము. ఆ విగ్రహాన్ని మేము ముట్టుకోవడమే అదొక్కటే కాలే, మిగతా అంతా అయ్యింది. భర్తనా చెప్పు. అది ఎట్లా అనిపించింది? ఇంత ఫాస్ట్ అనుకున్నాను. మేము మినిమం గంట టైం వేసుకున్నాం గాయస్. 1 hour కంటే ఎక్కువ అనుకున్నాం. ఇంకా అదంతా తిరగాలి కావచ్చు, అది ఇది అనుకున్నాము. డైరెక్ట్ ఇట్లా పోయి ఇట్లా వచ్చేసినాం. ఇవ్వండి గాయస్ గుడి గోపురం కనిపిస్తుంది మీకు. అదే అంటే ఫోన్స్ ఎలా ఉండవని తీసుకోపోలేదు అసలు, కానీ ఫోన్ తీసుకోకపోతేనే అయిపోవు అనిపించింది. అట్లా ఇంకా ఇక్కడ చూడండి గైస్, ఇదే మన గుడి, మెయిన్ గుడి గోపురం అన్నమాట. కొమరల్లి మల్లన్న స్వామి టెంపుల్. ఇక గైస్ వెళ్ళినాం, అందరి దర్శనం మంచిగా అయింది. ఎంత మంచిగా అయిందంటే ఆల్మోస్ట్ కళ్ళు ఎదురుగానే ఇంత డిస్టెన్స్లో చూసినాము విగ్రహాన్ని. సో చాలా మంచిగా అయింది గైస్ దర్శనం అయితే. సుబ్బు ప్రసాదం ఇస్తున్నాము. దర్శనం అయితే అయిపోయింది, ఫుల్ మంచిగా అయింది దర్శనం. సుబ్బు ఇంత ఫాస్ట్ అవుతుంది అనుకున్నాం. సుబ్బు ప్రతి ఇయర్ వస్తాడు, ప్రతి ఇయర్ శివరాత్రికి వస్తాడు. మినిమం 1 hour 2 hours లైన్లో నిలబడేటోడు. ఈరోజు ఇది తెలిపేస్తాక సుబ్బు షాక్ అవుతున్నాడు. ఇంత ఫాస్ట్గా అయిపోతుందని మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. మళ్ళీ అసలు ఈరోజు వాళ్ళ కుక్కలు అరుస్తున్నాయి వాళ్ళంతా. ఇప్పుడు అయితే ప్రసాదం కోసం వెళ్తున్నాం గైస్. అసలు ఈరోజు మళ్ళా తొలి ఏకాదశి అంటే ఏదో ఫెస్టివల్ కదా, ఉన్న లోకల్స్ అందరూ వస్తారు, చాలామంది వస్తారు గుళ్ళకని మేము అనుకున్నాం, కానీ ఎవ్వరు లేరు గైస్. ఇట్లా పోయి ఇట్లా వచ్చేసినాం. మొన్న మేము కర్మంగట్లైనా 5 minutes లైన్లో నిలబడ్డాం, కానీ ఈరోజు ఒక్క నిమిషం కూడా నిలబడలే లైన్లో. పోయేటప్పుడు కొండపోచమ్మ టెంపుల్ కూడా ఉంటుంది దారిలో, అది కూడా విజిట్ చేసుకొని వెళ్ళిపోతాం. అమ్మో జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు మొత్తం 10 ఇంజక్షన్. దర్శనం ఎట్లేదు? బాగా జరిగింది, తొందర 2 minutesలో జరిగింది. ఘోరం సర్ప్రైజ్ కదా, చాలా సర్ప్రైజ్. ఇక్కడ ఉన్న కుక్కల గురించి వాళ్ళు కూడా మనిషి లెక్క మన లెక్క భక్తులే కదా. కోతులు కానీ కుక్కలు కానీ అవి కూడా భక్తున్నాయి, అవి కూడా ఊపిరి పీల్చుకుంటాయి మన లెక్కనే. అంతే, అందరిని వచ్చి విజిట్ చేయమని మా టెంపుల్ ఈరోజు ఖాళీ ఉంది. చెప్పా అవసరం లేదు, వచ్చేస్తారు అందరు. చూసిరు కదా వ్లాగ్లా గుడిని.
ఆబ్వియస్లీ వచ్చేస్తాను. అంతే ఇక్కడ అందరు మరి మీ చుట్టాలే ఉన్నారు. ఎవరు మీ కోతులు ఏ చుట్టాలే, మనము వాటి నుంచే వచ్చినాం కదా. చుట్టాలు అంటావు, మనమే వాళ్ళు, అందుకే అంటున్నాను మన ప్రతిరూపమే వాళ్ళు. అంతే అట్లా అంటారు. అంతే ఇక వద్దండి, బ్లాగ్ లో తిట్టారండి అలా ఎక్కిరిస్తే. మరి ఎందుకు ఎక్కిరిస్తున్నావు అంట? నేను ఎక్కిరియట్లేదండి, నేను ఆంధ్ర నుంచి పుట్టాను, పుట్టుకనే ఆంధ్ర. నువ్వు పని చేయి, ఆంధ్రాకి దొబ్బేయి. దొరికొచ్చి ఇలా మాట్లాడతారేంటండి? పద్ధతేనండి, కనీసం ఇది రికార్డ్ అవుతుంది కదా. మళ్ళీ ఏమన్నా గుడికి వచ్చి ఇలా మాట్లాడతారేంటండి? పద్ధతేనండి ఇది? తల్లిదండ్రులు ఇలా నేర్పించి ఇదేనా మీ స్కూల్ ప్రిన్సిపల్ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడతా? 9992222267. అది నువ్వు ఇందాక డాటా చూపెట్టావు కదా, వాళ్ళ నెంబర్ అది కాదు. అర్జెంట్గా నువ్వు పని చేయన్న. నేనేం చేయనండి, నేను ఛాయ్ తాగకుండా ఏం చేయను. చాలా అమాన అంతే. కాదు, నాకు టెడ్డీ బేర్ ఇప్పిస్తాను నువ్వు. బరాబర్ ఇప్పిస్తాను. పంపా అన్నాడు. బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతున్నాం కాదా అన్న, మరి మనం ఇప్పుడు కాదా మనం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకేం తెలుసు, ఏదో అవసరానికి వాడుకుంటున్నా. మరీ అంతగానే తీసి పడేసినావా? అవసరానికి వాడుకుంటే అనిపిస్తున్నా. మాటలే దాంట్లో మీనింగ్ ఉంటుంది నాకు, అంతే. మీనింగ్ తీసుకోదు, అట్ట అవద్దు అట్లా. అర్థం పడితే అనుకున్నా. ఇప్పుడైతే రేణుకెళ్ళమ్మ టెంపుల్కి వచ్చినాం గాయస్. డైరెక్ట్ కొమరవెల్లి మల్లన్న దర్శనం అయింది. అక్కడ నుంచి డైరెక్ట్ రేణుకెళ్ళమ్మ టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ కూడా మంచిగా అయింది దర్శనం. అందరం ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇక్కడ కూడా. దాని తర్వాత కొండపోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం మిగతాదంట. ఇక్కడ కూడా కొండపైకి వచ్చినాము. ఇక్కడ నుంచి కింది వ్యూ మస్తు ఉంది. కొండపై నుంచి వ్యూ అయితే ఇట్లుంటుంది. కొండపై నుంచి వ్యూ ఇది సూపర్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది వ్యూ. సూపర్ రిస్క్ చేస్తుండు. పోతారు ఇదేనా ఇల్లు స్టాంట్లో చేస్తున్నాయి. ఇది కృష్ణనగర్ కాదన్న, కొమరవెల్లి. సామటనా చెప్పు, కృష్ణనగర్ కాదని ఏం చెప్తామండి. అద్దాలది ఫస్ట్, అద్దాలది. ఎందుకు అంత జెలసీ నీకు? ఫోటోలు దిగుదామని రిస్కులు చేస్తారు. మెల్లా చూడు గైస్, ఫోటోల కోసం ఎంత తిప్పలు పడుతుర్రో. నువ్వు చెప్పులు ఇప్పిదిరా, వీళ్ళు ఫోటోల కోసం ఎందుకు చేస్తురో. కాదన్నా, మేమైతే ఇట్లాంటి రిస్క్ తీసుకోం, అంతేగానా చూసి ఎంజాయ్ చేస్తాం. గుడికి వచ్చినాం, దర్శనం చేసుకుని పోతాం. ఇలా లెక్క ఫోటోల కోసం ఎట్లా ఎక్కుతారు. ఈ చూడు ఎట్లుందో, ఈ చూడు ఎట్లుందో ఇప్పుడు ఏదో ఈ లెక్కలో. ఎడిపోతుండ్రాడు భర్తనే ఎడిపోతున్నావు అన్నా. చూడరు గైస్ ఫోటోలు ఎట్లా దిగుతారో. ఫోటోగ్రాఫరు ఫోటో దిగుతుండు. ఏందో ఏమో వీళ్ళు అసలు మొత్తం రిస్క్ తీసుకుంటారు. సామటనా సామటనా ఏం చెప్తున్నావు అన్నా? ఇంత కష్టంగా దిగుతున్నావు, ఎట్లా చెప్తావన్నా? అన్న కూడా జరుగుతున్నావు. అదే మొత్తానికి పోయాడు పైకి. అదే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. ఒక్క ఫోటో ఇన్స్టాగ్రామ్ లో ఒక్క ఫోటో పెట్టడానికి సామనుడు అన్న ఎంత కష్టపడుతారు చూడరు గైస్. ఇట్లెక్కనా, ఇట్లకెళ్ళెక్కు, నీకు అట్లకెళ్ళి రాదు.
అట్లెక్కు. ఇల్లు ఉండే చోటు ఉండక అయ్యో ఎంత లోతుంది చూడరు గాయస్. అర్థమవుతుందా మీకు? వీడియోలో తెలుస్తలే కావచ్చు, మస్తు లోతుంది. అది ఇప్పుడు ముగ్గురు ఎక్కిరు పైకి, ఫోటోలు ఎవరు తీస్తారు? ఈ ఫోటోలో తీస్తారు. ఏందో గాయస్ ఇలా కథ. అదే కదా, ఏందో ఏమో వాళ్ళు గాడి దాకా వేరు. మీకు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అర్థమవుతుంది కావచ్చు మొత్తం ఎంత కిందికి ఉందో. వాళ్ళు ఆడికి పోయి ఆడి నుంచి చూస్తే ఇంకెంత లోతుందో తెలియదు. అలా ఆడికి పోయి రిస్కులు తీస్తారు. ఏందో బిట్టనైతే మంచిగా జరా ఈయన కూర్చొని ఏడికి పోతలేడు. పోతే పైకి ఎక్కడికి రాదులే కానీ నేనైతే అది కూడా దిగలే. పోరా మరి, నిజం ఒప్పుకో, భయం అవుతుందని. నువ్వు రాలేవు సామడైనా, నువ్వు ఆడనే ఉండాలి. ఇక కొంచెం కాదు, మేము తాళ్ళేసి లేపుతాం లేగా. ఏం కాదు, వరదంగా శుద్ధ ఎక్కిరంటే గుంజవచ్చు. ఆ హైట్ సరిపోదంట గాయస్ వాళ్ళకు. ఆడికి పోతారంట, ఆ గుండు పైకి పోతారంట, ఆడ దిగుతారంట ఫోటో. వీళ్ళకి ఏం పని లేదు. జూమ్ చేసినా ఆల్రెడీ. ఇటు తిరుగు, 2xలో ఉంది. ఇటు తిరుగురా, ఇటు అరే ఇదే ఫేస్ అటు పెట్టు స్ట్రైట్ గా. ఇటు తిరుగు మామ కంప్లీట్ గా. రైట్. వీళ్ళ కథలు, ఫోటోలు చూడరు ఎట్లా దిగుతారు, ఎంత కష్టపడి. చూడండి గాయస్, ఆడ నుంచి సుబ్బు ఆడికి ఎక్కేసిండు, వీళ్ళు మాత్రం ఆడనే ఉన్నారు. ఇక లాస్ట్కి అయితే మమ్మల్ని కూడా ఎక్కిపించారు గాయస్. ఇక మమ్మల్ని కూడా ఎక్కిపించారు. అంటే మేము వీళ్ళందరూ అక్కడికి ఎక్కిర్రు, మేము అక్కడ నుంచి అదంతా తిరిగి ఇక్కడికి వచ్చినాము. మేము ఏం రిస్క్ చేయలే, వీళ్ళు ఇంత రిస్క్ చేసి ఇక్కడ నుంచి జారుకుంటే ఎక్కిర్రు. ఏందో ఈ నుంచి మీరు వ్యూ చూస్తే మీకు తెలుస్తుంది. ఈ నుంచి ఒకసారి వ్యూ చూడరు మీరు, వేరే ఉంది వ్యూ చూస్తే వేరే లెక్క ఉంది. బాగుంది ఇక్కడ లొకేషన్. స్కూల్ చేస్తాడు గాయస్, కింద పడతాడు, మోకాలు చెప్పని వాళ్ళకి కొట్టుకుంటూ ఆడికి ఎంచి దూకిండు. తీసినాక తీయొద్దట, పెడతా పక్క పెడతా. వీళ్ళు ఫోటోల కోసం ఎంత స్టంట్లు చేస్తారు చూడండి. అన్ని చిన్న చిన్న చేపలు ఉన్నాయి, అన్ని చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి. ఇది ఏమనుకుంటారు, చిన్న లొయ్యి అంతే. ఏమంటారు దీన్ని, చిన్న గుంత. ఈ చిన్న గుంతలో అన్ని చేపలు ఉన్నాయి. ఎన్ని చేపలు చూడరు గాయస్, చూడరు ఎన్ని చేపలు అంటే అన్ని చేపలు ఉన్నాయి. అవి చేపలో కాదో తెలియదు, అదేందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. మరి ఇది ఇంత చిన్నది, ఇగో నా 2 కాళ్ళు పడతాయి అంత ఆ సైజులో ఉంది. గాయస్ ఇందాక వ్లాగ్ తీస్తుంటే మైక్ ఆఫ్ అయిపోయి సరిగ్గా రికార్డ్ కాలే. అన్న ఏం చేసిండంటే, మేము కొండపోచమ్మ టెంపుల్కి వెళ్ళినాం. అన్న ఏం చేస్తుండే, మేము టెంపుల్ పోతుంటే మాతో టెంపుల్కి రాకుండా దొంగచాటుగా ఛాయ్ తాగనికి పోయిండు. ఛాయ్ ఒక్కడే తాగి ఆగు ఒక్కడే తాగిండు. మేము తాగనికి పోతే పానకం లెక్కుంది, వద్దొద్దు అని కూడా తీసుకొస్తుండే ఆడికి నుంచి. ఇక్కడ మళ్ళీ ఇంకో టీ షాప్ కూడా లేదు ఎక్కడ, మన తాపియడంట. టీ షాప్ లేనప్పుడు టీ ఎట్లా తాగుతానండి చెప్పండి, మీరే చెప్పండి ప్రేక్షకులారా, మీరే అంతా తప్పు మాట్లాడుతుండే. ఒక్కడే పోయి తాగిండు. ఆ వీడియో ఉంది, ఆడియో ఒక్కడే రికార్డ్ కాలే, ఆ వీడియో పెడతా అన్న. వీడియో ఉందన్నా, నువ్వు ఛాయ్ తాగే వీడియో ఉంది, అది పెడతా.
ఆడియో ఒక్కట్లేదు దానికి ఆ? అంతా అన్న ఇవే బట్టలు ఉన్నాయి, నా ఇవే బట్టలు ఉన్నాయి. జస్ట్ ఆడియో ఒక్కటి రికార్డ్ కాలే. నమ్మలేం ఫ్రెండ్స్. ఏ అంట ఇక ఆయన చాయ్ తాగిండని ఏదో క్రియేట్ చేసి పెడతాం మనలా. ఇప్పుడు ఏం తాపిస్తావు తాపేవా చాయ్? చాయ్ చెప్పనా ఏం మాట్లాడు మరి ఏం చెప్పు. సరే గాయస్ ఇప్పుడైతే మనం కొండ ఏందన్నా ఇది కొండపోచమ్మ రిజర్వాయర్. ఇప్పుడైతే మనం కొండపోచమ్మ రిజర్వాయర్కి వచ్చినాము. చూడండి గాయస్, ఇప్పుడు ఆడికి ఎక్కుతాం గైస్, పైకి ఎక్కుతాము. పైకి ఎక్కి సైడ్ వెళ్తాము. ఎన్ని ఒకటి 2 వేసిరు దొడ్డు పైపులు. చూడండి గైస్, ఇటు సైడ్ కెనాల్. ఎంత నీళ్ళు ఉన్నాయి, బాగానే ఉన్నాయి కానీ నీళ్ళు. గైస్ ఇప్పుడు ఈ కొండ ఎక్కబోతున్నాం మనం అందరం ఆ కొండ ఎక్కబోతున్నాం. ట్రెక్కింగ్ చేస్తున్నాం అందరం మంచిగా. ఆడదాకా ఎక్కుతాం, మరి ఎక్కి మళ్ళీ అటు నుంచి అటు దిగుతాం కిందికి. అప్పుడే వస్తుంది అంటే మంచి వ్యూ ఉంటుంది అంటే అక్కడనే. అది ఎక్కి దిగుతూనే మంచి వ్యూ అంట. చూడండి గైస్ కెనాల్. గైస్ కమ్ ఆన్ స్టార్ట్. ఏముంటాయి ఇప్పుడు చెప్తా పాములు ఉంటాయని. బుస్సుమని పైకి వచ్చింది అనుకో ఆనేసి వస్తా నేను. చూడండి సగం దూరం వచ్చేసినాం అప్పటికే. ఇంకా అంతుంది, ఆడదాకా వెళ్ళాలి. ఆడదాకా వెళ్ళి అటు సైడ్ దిగాలి మళ్ళా. కమ్ ఆన్ లెట్స్ గో ఫాస్ట్. వచ్చేసినాం గైస్, ఇంకో గట్టిగా వచ్చినాం. ఇంకొక స్ట్రెచ్ ఉంది అంతే. ఆ బ్రిడ్జ్ నుంచి ఇటు దాకా వచ్చినాం. ఇప్పుడు మన కారు అక్కడెక్కడో పార్క్ చేసినాం. ఆడిపోవాలి ఇప్పుడు. మొత్తానికి అయితే పైకి వచ్చినాం గైస్. అక్కడి నుంచి ఒక దూలు తీరిపోయింది కానీ చూడండి అక్కడ బ్రిడ్జ్ ఉంది. వావ్ వాట్ ఎ వ్యూ. బాగుంది చూడండి గైస్. చేసే పనులు లంగ పనులు అని వాళ్ళ బ్లాగ్లో అయిపోతుంది గైస్. కొండపోచమ్మ రిజర్వాయర్ మస్తుంది వ్యూ కూడా చూడండి గైస్. వేరే లెవెల్ ఉంది. మీకు ఫోన్ ఎట్లా అనిపిస్తుందో తెలుస్తలేదు కానీ ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలి అసలు వ్యూ. వాటర్ కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి గైస్, మస్తు అంటే మస్తు ఫ్రెష్ ఉన్నాయి. చూడండి గైస్. అలా ఏం పెడతారేం కానీ అక్కడ నీరు ఉన్నట్టు అదేదో పచ్చడి ప్యాకెట్ చెప్తే దాంతో చేపలు పడుతురు. సరవడా దొరికిందా లేదా మరి చేప? దొరకలే, చాలా కష్టం. అబ్బా మనలాంటి వాళ్ళు దొరికితే ఫిషర్మెన్ ఎందుకు మరి? ఇప్పుడు మళ్ళీ టాస్క్ ఇది ఎక్కాలి, అటు సైడ్ మళ్ళీ ఎక్కిందంతా దిగాలి. అతి కష్టం పైన ఇది ఎక్కేసినాం కానీ గైస్ ఇప్పుడు ఇది దిగాలి, పెద్ద టాస్క్. ఇదేమో స్లోప్లా ఉంది, జారుతూ పోద్ది.
ఏమైతేమో ఈ కిందికి వెళ్ళినాక చూపిస్తాను. ఇక ఓపిక మొత్తం అయిపోయింది. సో అది గైస్ ఈరోజు వ్లాగ్ అయితే. ఎక్కినాం దిగినాం, ఇంక ఓపిక లేదు, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే బ్యాలెన్స్ ఉంది. ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ నానిఫైని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. రేపటి కొత్త వ్లాగ్కి రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.